యూట్యూబ్లో చూసి మీరు ఏం నేర్చుకుంటుర్రుల్లా? ఏం నేర్చుకుంటున్నారు అంటున్నా. కొందరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటే కొందరు స్పోకెన్ హిందీ నేర్చుకుంటారు. ఇంకా కొందరేమో ఇంటర్వ్యూలకు ఎట్లా అటెండ్ కావాలి, ఎట్లా కొలువు కొట్టాలి అనేది చూస్తున్నాలే. ఇంకా కొందరేమో బిర్యానీ ఎట్లా చేయాలి, మటన్ ఎట్లా వండాలి అనేగా నేర్చుకునేది. కానీ ఇక్కడ మాత్రం గివిళ్ళు యూట్యూబ్లో చూసి ఏం నేర్చుకున్నారో అట ఇంకా ఏమైందో చూడండి. యూట్యూబ్ అన్నారు, వంటలు అన్నారు, ఏకదం బుల్లెట్లు చూపెడుతున్నారు. ఇటు దిక్కు ఏమో ముఖాలకు మాస్కులు వేసిన వాళ్ళు కనబడుతున్నారు. అసలు ఈ పోలీసులేంది, ఈ బుల్లెట్లేంది, యూట్యూబ్ అన్నారు అదెటు పోయిందని అంటే ఆడికే వస్తున్నాం ఆగుండ్రి. ఇగో ఈడ కనబడుతున్న బుల్లెట్లు ఉన్నాయి చూడుండ్రి, ఇవన్నీ ఈ దొంగ గోషగాళ్ళు కొట్టేసినాయే. మరి దొంగలు బుల్లెట్లు కొట్టేస్తే అసలు యూట్యూబ్కి ఏం సంబంధం, దాంట్లో ఏం చేసిర్రు అని అంటే పోలీస్ సార్ చెప్తాడు ఈనుండ్రిగా. యూట్యూబ్ లో సెర్చ్ చేసి బుల్లెట్ బళ్ళు దొంగతనం చేసేది వాళ్ళు 1-2 సార్లు చూసి దానిని ప్రాక్టీస్ చేసుకుని ఈ దొంగతనాలకి పాల్పడటం జరిగింది. హబ్బర బిడ్డ, మీ తెలివి తెల్లారా కదరా బద్మాష్ గల్లారా. ఇన్నారుల్లా ఈ దట అసలు ముచ్చట. బైక్లను ఎట్లా దొంగతనం చేయాలి, ఎట్లా హ్యాండిల్ లాకులు తీయాలి, మళ్ళీ ఎట్లా ఎస్కేప్ చేయాలి అనేది మొత్తం యూట్యూబ్లో చూసి ఫాలో అయ్యి ఇంతగానం బుల్లెట్లు దొంగతనం చేసిరట. ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే మొత్తం బుల్లెట్ బైక్లనే కొట్టేసి ఒకనాడు మాత్రం స్కూటీ కొట్టేసిరట. 1000 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివాన గూలినట్టు స్కూటీని కొట్టేసిన విజువల్ పోలీసులకు కనబడేసరికి డొంకంత గది వీళ్ళ బండారం అంతా బయటపడ్డది. ఇంకా గమ్మత్ విషయం ఏందనంటే వీళ్ళంతా బీటెక్ స్టూడెంట్స్ అట. మరి బుద్ధి ఎందుకు గడ్డి తిన్నదో గాని చదువు పక్కన పెట్టి జల్సాల కోసం దొంగతనాలు చేస్తే జైలు పాలవడమే కాకుండా ఇజ్జత్ పోగొట్టుకొని పిల్లను ఎవ్వడియకుండా చేసుకున్నారు. ఇంతకు ఏ ఊరోళ్ళో చెప్పలేదు కదూ, బాపట్ల జిల్లా పోరలట.